ఎర్ర సముద్రంలో ఓడల మీదన దెబ్బలు తీస్తూ వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులకి కంట్రోల్ చేయడం కోసం అమెరికా బ్రిటన్లు కలిపి హౌతీ తీవ్రవాదుల మీద దాడులు చేస్తున్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నాం. అమెరికా 6వ దాడి చేసింది, బ్రిటన్ మొదటి దాడి చేసి ఆ పైన అమెరికాకి సపోర్ట్ చేస్తుంది. అట్లాంటి బ్రిటన్ ఇప్పుడు అనుకోకుండా ఒక ఎదురు దెబ్బతిన్నది. అది హౌతీ తీవ్రవాదుల దాడి వల్ల కాదు, వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక షిప్ ఒక యుద్ధ నౌక మరొక యుద్ధ నౌకని ఢీకొనడంతో బిత్తరపోవడం బ్రిటన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం వంతైంది. 2 మైన్ హంటర్ షిప్స్ ఆఫ్ ద బ్రిటిష్ నేవీ కొలైడెడ్ ఇన్ బహ్రెయిన్ డ్యూరింగ్ డాకింగ్. The British Navy confirmed the embarrassing mishap took place and is investigating the cause of the collision. The Royal Navy was also marked for the avoidable accident. This has come at a time when the British military is fighting the Houthi threat in the Red Sea. Houthis have said they will attack US and UK ships in the Red Sea. ఓ పక్కన ఇది ఇక్కడ జరగలేదు, ఎర్ర సముద్రంలో జరగలేదు, బహ్రెయిన్ దగ్గర జరిగింది. అంటే యెమెన్ దగ్గర కాదు జరిగింది, ఇది బహ్రెయిన్ దగ్గర జరిగింది. ఏదైతే మైన్ హంటర్ సముద్రపు అడుగు భాగంలో ఈ హమాస్ తీవ్రవాదులు హౌతీ తీవ్రవాదులు పెట్టినటువంటి మైన్స్ని డిటెక్ట్ చేయడం కోసం పెట్టినటువంటి షిప్లే ఒకదాన్నొకటి ఢీకొన్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనమైంది. అయితే దీన్ని పరిస్థితికి కారణం ఏంటన్న దాని మీద దర్యాప్తు కాజేసింది బ్రిటన్.